అకాడమీల పేరుతో ఐఐటి జేఈ నీట్ అకాడమీల పేరుతో మరి పేద మధ్యతరగతి విద్యార్థులను ఆర్థికంగా చిదిమేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఇంటర్మీడియట్ విద్య అభ్యసిస్తే ఆ ఫీజు ఏదైతే ట్యూషన్ ఫీజు ఉందో 2000 లోపే ఉంది. కానీ ఐఐటి నీట్ అకాడమీ అని చెప్పేసి అనుమతులు లేకుండా అదే కళాశాలలో ఐఐటి నీట్ అకాడమీలు నడిపిస్తూ 1,75,000 నుంచి 3,25,000 రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉంటే దాని మీద విద్యాశాఖ అధికారులు ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు కనీసం మరి వాటి మీద తనిఖీలు చేయకుండా వాటిని గాలి వదిలేసి మరి వారితో లోపాయికార ఒప్పందాల్లో వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి ఏదైతే మెడ్చల్ మల్కాజ్గిరి పరిధిలో ఉన్నటువంటి అనేక కళాశాలలు బోర్డేమో మరి ఇంటర్మీడియట్ బోర్డు ఉండాల్సిన ప్లేస్లో ఐఐటి నీట్ అకాడమీ అని చెప్పేసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఉంటే మరి విద్యాశాఖ అధికారులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాము. కాబట్టి ఏదైతే రానున్న వారం 10 రోజులలో అకాడమీల పేరుతో మరి విద్యార్థులను ఆర్థికంగా చితిమేస్తున్న కళాశాలపైన అకాడమీలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ టీఎన్ఎస్ఎఫ్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో భౌతిక దాడులకు దిగుతామని చెప్పేసి అక్రమ ఫీజులు వసూలు చేస్తున్నటువంటి అకాడమీల పైన కళాశాల పేరు మీద మరి ఏదైతే అకాడమీలు నడిపిస్తున్నారో వాటన్నిటి మీద భౌతిక దాడులు దిగుతామని చెప్పి సందర్భంగా తెలంగాణ టీఎన్ఎస్ఎఫ్ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాము.